కొంత మీకు కామెడీని జోడించి చిన్న నాటకాన్ని ప్రదర్శిస్తున్నాం. పొద్దుననగా పోయాడు, ఇంతవరకు రాలా. మరి ఎటు పోతాడో ఏమో ఏమీ అర్థం కాదు. ఏమన్నంటే ఏం కొట్టడానికి మీదకి వస్తాడు. సన్నాసుడితో సాగు అయిపోయింది. రమ్మంది రమ్మంది లచ్చదే రమ్మంది మొక్కతోన్న తోట కాడల చాయ్ నడువులు ఇరుగుతాయి అనుకున్నావేమో. అరే ఏడ యువతల ఇంట్లో కుక్కల్ని లెక్క చేయట్లేదే, బయట చాయ్ నడువులు ఇరిగిపోతాయి. ఏమే ఏం చేస్తాను ఇంట్లో? అంట్లు కడుక్కుంటా ఉంటా. పొలం పని పోయి అంట్లు కడుక్కుంటా ఉన్నా. ఆహా, అంటే అప్పుడు నువ్వు ఇంట్లో పని బయట పని చేసేదానివి, నేనేమి తాగి బజార్లో ఎమ్మడి తిరిగేవాడిని ఊరు మొత్తం చెబుతున్నావా? నేను ఎప్పుడు అన్నాను ఆ మాట? నేను ఎప్పుడు అన్నాను? గుద్దితే అంగిట్లో పడతా పళ్ళు అనుకున్నావేమో. అట ఏంటి మావయ్య? చికెన్ తీసుకొచ్చా. చికెన్ రాత్రిగా చేపలు తీసుకొచ్చా. మళ్ళీ ఏంది చికెన్? నాకు అర్థం కావట్లేదు. రాత్రి చేపలు తీసుకొచ్చా, మధ్యాహ్నం మటన్ తీసుకొస్తా, సాయంత్రం మళ్ళీ చికెన్ తీసుకొస్తే నీ బాబు గడుచుమ్మా. నా కష్టార్జితమే. సరే ఎట్టుండాలో తెలుసుగా? చెప్పు ఎట్టుండాలో. మొక్క పట్టుకుంటే గడ 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 కారాల. ఏంటిది అది? నూనె. సరేలే. లేకపోతే నీకు నెత్తులు గారిద్ది. సరే మామ. పావుతలకే. అది కాదు మామ, అంటే అన్నానంటే కానీ కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? ఏంటది? కొంచెం అన్న బుద్ధి ఉందా అంటనా? బుద్ధుంటే నిన్నెందుకు చేసుకుంటానే? రాత్రి చేపలు తీసుకొచ్చావా? తెచ్చాను. మళ్ళీ ఇప్పుడు చికెన్ తీసుకొచ్చావా? అవును. మాటలు మటన్ అంటున్నావా? చేసిన కష్టం అంతా ఈ రకంగా తగలైపోతే మన పిల్లల్ని బడికి పంపించుకుందామే, ఏమన్నా దాచుకుందామే, ₹1 ఏమన్నా ఆలోచన ఉందా? దొరకాడికి పోతాను, అదే కానీ చేసే భజన కాదే. మనకిద్దరు పిల్లలు ఉన్నారని ₹1 ముందుకి ₹1 వెనక్కి వేసుకోవడానికి మనం ఏమైనా లక్ష్యాధికారులు అంటే? అది లేడితే దొరకాడికి పోతానంటావా? నీకో జీవిత సత్యం చెప్పాను. ఏందో చెప్పు. మనం పొద్దున్నే కూలి పనికి పోయామా, 500 కూలి డబ్బులు తెచ్చుకున్నావా, అందులో 300 తాగామా, 200 ఇంట్లో ఇచ్చామా అన్నట్టుండాలి. ఏ రోజు ఈ దాచుకోటాలు గీచుకోటాలు మనకు కుదరదు. కానీ ఏం చేద్దాం చెప్పు. అయ్యగారికి ఆకలి అవుతుంది, అన్నం పెట్టి. కాళ్ళు కడుకోనరా. ఏం కడుకోవాలా? కాళ్ళు కడుకోనరా అయ్యా అంట. కాళ్ళతో తింటాడంటే కూడెవడన్నా? చేతులు పొద్దున ముందంగడ కడగడిగా వాచన చూడు. కూర్చోను. ఎందుకు కూర్చోవు? కూర్చొని ఎందుకు కూర్చోవు? అయాల మీ అయిపోయి ఏమన్నాడు? అల్లుడు, మా అమ్మాయి నీకు ఇచ్చి చేస్తున్నా కాబట్టి కట్నం కింద డైనింగ్ టేబుల్ ఇస్తారా? డైనింగ్ టేబుల్ కాదు, డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబులే పాప. ఇప్పుడు మన పెళ్లి ఎన్నేళ్ళు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలలో మీ అబ్బా నాకు మసి కుట్టకూడదు. అందుకని నీ అయ్యే డైనింగ్ టేబుల్ పంపాలా, నేను కూర్చొని తినాలా? అప్పుడు దాకా నిలబడే బాంచ. ఏదైనా నిలబడే. సరే సరే. అమ్మ ముఖం చూడు ఎట్ట పుట్టిందో. పిల్లు చూపులకు పోతే ముసుకే చూపించారండి. ముసుగు తీయమంటే మా ఆచారం అన్నారు. పెట్టా ఒట్టి అన్నం పెట్టావు. కోరేదే సరే. ఏం కూరది? చేపల కూర సల్లాడితే బాగుంటుందని. ఓహో, రాత్రిదా? రాత్రి కూర. ఒక్క నిమిషం ఉండి ఉప్పు చూస్తా. గాలి చూడు చాలు. సరే ఒక్క నిమిషం. సరిపోయింది మామ ఉప్పు. అబ్బా, ఏ మాటకా మాట చెప్పాలి. చేపల కూర ఉండాలండి చుట్టుపక్కల ఏరియాలో. నీ తర్వాత ఇంకో ముక్క వేసేదా? నడు ముక్క నాకేసి తలకాయ ముక్క నువ్వు ఉంచుకో. ఎందుకని? నీకు తలకాయ లేదు అందుకు. సరేలే. రాత్రి కూడా అట్టాగా పడుకోబెట్టావు. ముళ్ళు గుచ్చుకుందా? నోట్లో చేప ముళ్ళు గుచ్చుకుంటే కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి. ఏం తెలియమీరిపోయారు మీ ఆడవాళ్ళు సీరియల్ చూసి. నీ సంగతి ఇప్పుడుగా సాయంత్రం చెబుతా గానీ ఏందో వచ్చిపోతున్నాడు. ఏంటంటే ఒక మంచి మాట చెప్తాను మామ. ఏందది? నువ్వేం అనవుగా. నువ్వు చెబుతావు కదా మరి. మన ఊరికి కొత్త అయ్యవారు వచ్చాడంట. మన పిల్లాన్ని బడికి పంపించమని చెప్పాడు మామ. నువ్వు నిద్ర లేస్తే ఆ దొరకాడికి పోయి కూర్చోటం రావటం ఇది తప్పితే ఇంకోటి ఏమన్నా పిల్లాడి గురించి ఆలోచిస్తున్నావా? బాగానే చెప్పావి. నేను నీకు విషయం చెప్పనా? ఏందో? మన పిల్లోడు బడికి పోతే వాడికి బుక్కులు, వాడికి బట్టలు, వాడికి తిండి, వాడి కాళ్ళకి చెప్పులు, ఇవన్నీ మనం చూడాలా. నా మీద భారం పడద్దు. అదే గాని వాడిని దొరకాడికి పంపించామనుకో, ఆడికి పోయి వాడు వాళ్ళ బరిగొడ్లు కాసి వాడు పేడకళ్ళు తీస్తే మనకి ₹1000 ఇస్తారు నెలకి. నోరు మూసుకొని నాకు తాగటానికి వస్తాయి, నీకు తినటానికి కూడా వస్తాయి. ఈ చదువు మనకెందుకే? నోరు మూసుకొని మామ. నీకు అసలు తెలియట్లేదు. నీకు తెలిసిందంటే నాకు తెలియటానికే. నేను చెప్పేది ఒక మంచి మాట వింటావా? ఏంటంట? నీకు డబ్బులు మాయలో పెట్టి నిన్ను డబ్బులు మాయలో పెట్టి మన పిల్లోడు జీతం కాడి పెట్టుకొని వాళ్ళు ఆస్తి మీద పై మిత్తులు కట్టుకుంటా ఉంటే మన పిల్లోడు చదువుకోకుండా ఏమి లేకుండా ఆడే ఉంటాడు.
నేను ఒక మాట చెప్తాను వింటావా? మనకి మంచి మంచి నాయకులు వచ్చారు మామ. మన తెగోళ్ళ కోసం మంచి మంచి పోరాటాలు చేస్తా ఉన్నారు. మనకి చదువులు చదువులు ఎందుకే? మనం శుభ్రంగా ఈత మీదలకు వాసుకొచ్చుకొని బుట్టలు అనుకొని అమ్ముకోవచ్చు. మన పిల్లడు దొరల కాడ బరిగొడ్డకు పేడ తీయచ్చు, బరిగొడ్డలు కాయొచ్చు. మనకెందుకే ఈ చదువులు బదువులు? నా మాట విను మామ. చెప్పిన మాట విను. కాదు మామ. ఆగే, నిలబడ. ఆడ చేస్తాను. ఏందండి? ఏంది ఆడ మనిషి మీద కావాలి ఎగబడుతున్నాయి ఒంటి కాళ్ళ మీద. ఒంటి కాలం అయిపోతుంది, రెండు కాలం అయిపోతుంది అండి. అది ఏదో ఒకటి చెప్పబట్టి నేను చెప్పిన మాట ఏందో. ఇంకా మీకు ఒక విషయం తెలీదు. మీరు మధ్యలో వచ్చి ఆపారు కానీ లేకపోతే దాన్ని తాట తీసేవాడిని. ఇదిగో వెనకటికి మా తాత ఒక మాట అనేవాడు, ఆడదాన్ని పేడతట్టని వారానికి ఒకసారి ఇదిలియాలంట. అవునా? లేకపోతే రెండు మాటలు అంట. బాగా చెప్పాడు కానీ అది ఎప్పుడో ఎనకట్లో మీ తాత చెబితే చెప్పాడేమో. ఇప్పుడు ఆడవాళ్ళు చూడబోతే ఊరుకోరు. ఏం సార్ మీరే అసలు మీరెవరు సార్ ఇటు వచ్చారు? నేనా ఈ ఊరికి వచ్చి చూసిన కొత్తగా వచ్చిన మాస్టర్ అండి. ఏం సార్ మీరెందుకు మా ఇంటికి వచ్చారు? నమస్కారం అండి. నమస్కారం అండి. ఇందాక ఒకసారి వచ్చిన అమ్మా చెప్పలేదా? చెప్పాను, ఆ మాట చెప్పాను. అదేనా మీ పిల్లల్ని బడికి పంపించమని అడుగుదామని వచ్చాను సార్. అది బాటిని బాటే మళ్ళీ మీరు బాడుతున్నారు. నేను దానికి చెప్పిన ఆల్రెడీ. మన పిల్లలు బడికి పడిపోతే మనకి ఎత్తడేని పట్టదు. బడి చదువుకునే పిల్లలు వేరు, వాళ్ళు దొరల పిల్లలు చదువుకోవాలి. ఏది కమ్మోళ్ళు, రెడ్డి గారు వాళ్ళ పిల్లలు చదువుకుంటే మన పిల్లలు చెప్పండి సార్, మీరేనా బుద్ధి వచ్చింది? ఆయన చూసుకొని రెచ్చిపోతాను. నువ్వు ఆగే, నీ సంగతి తర్వాత చదువుతా. ఏమి లేదయ్యా, మన పిల్లలు చదువుకోకూడదని ఎవరు చెప్పారు? కాదులేండి, మా తాతల ముత్తాతల కాలం నుంచి మేము వాళ్ళ కింద సేవ చేయటమే సరిపోయింది. మాకు అదే ఆనందం. పైగా మేము ఒకవేళ బడికి పోవాలని కానీ వాళ్ళు ఒప్పుకోరు. మీ జీవితంలో మీ బిడ్డలు చదివించుకోవడానికి వాళ్ళు ఎవరే ఒప్పుకోవడానికి? సార్ మీకు తెలుసో తెలీదో, ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళు బడికి పోవటం జనాలు ఒప్పుకోవట్లేదండి. పెద్దోళ్ళు బడికి పోవటం పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకోవాల్సిన పని లేదయ్యా. మీ భవిష్యత్తుని, మీ బిడ్డల భవిష్యత్తుని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మీదే. మీరే చక్కదిద్దుకోవాలి. మీరు ఎట్టాగో మీ తాతలు, మీ తండ్రులు ఎలాగో వాళ్ళ కింద బతికారు కదా, నా బిడ్డలు అలాగే బతకాలి, వాళ్ళ బిడ్డలు అలాగే బతకాలని వాళ్ళ జీవితాలు నాశనం చేయమాకండి. పిల్లల్ని సక్రమంగా చదివించండి, సరైన మార్గంలో నడిపించండి. అంతేగాని ఈ రోజున మీలాంటి వాళ్ళ కోసం, మనలాంటి వాళ్ళ కోసం, మన దళితులకి, గిరిజనులకి, బహుజన వర్గాల కోసం అని చెప్పి పోరాటం చేసేటువంటి ఎంతో మంది నాయకులు మన ముందుకు వస్తూ ఉన్నారు. ఇది మన కోసం నాయకులు. సార్ మీరు దేవుళ్ళకి వచ్చారండి. చూడండి, మన జీవితాలు బాగుపరుచుకోవాలంటే అటువంటి గొప్ప వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనం అందరం తీసుకోవాలి, మనం అందరం వినాలి, మంచి విషయాలు తెలుసుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి ఆయన. కాబట్టి ఈ రోజు మన ఊర్లోనే, మన కావలిపట్నంలోనే ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంత గిరిజన మహాసభ అనేటువంటి పెద్ద మహా మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ కాడకు పోదారా అండి? మంచి మంచి విషయాలు చెప్తారు. పెద్ద పెద్ద సార్ వాళ్ళు వచ్చారు, చాలా గొప్ప విషయాలు చెప్తారు. మీకు మీ దండం పెట్టదు సార్. నాకు ఇవన్నీ తెలియక దాన్ని కొట్టం సరిపోయింది కానీ మన పిల్లలు చదివించుకోవాలి, మనం బాగుపడాలన్న ఆలోచన మాకు రాలేదు. మీరు చదువుకున్న వాళ్ళేక ఏ కాడికి అంటాడు, త్వరపేటలో వాళ్లే రాజ్యం వెళ్ళాలి, వాళ్లే ఎలక్షన్ లో గెలవాలి, మన బిడ్డలు ఎలక్షన్ లో గెలవటానికి లేదా, మన పిల్లలు చదువుకోవటానికి. చూడండి, మనకి మన రాజ్యాంగం ఎన్నో హక్కులను కల్పించింది, ఎన్నో అవకాశాలు కల్పించింది. మన అందరి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో పోరాటాలు చేసి రాజ్యాంగంలో ఎన్నో హక్కులు మన కోసం కల్పించారు. ఆ హక్కులేంటి, మనం ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలని అన్ని విషయాలు కూడా ఈ రోజు మీటింగ్ లో చెప్తారు. అందరూ అక్కడికి పోదాం, తప్పకుండా రండి. ఉంటాం సార్.